అందరు ఎలా ఉన్నారు? సో, మన జీవితం చాలా చిన్నదయిందండి. దాంట్లో ఈ ఈగోస్ అని, ఆ ఫ్రస్ట్రేషన్‌లో, కోపంలో మనం ఏదైతే పనులు చేస్తున్నాం కదా! ఒక్కసారి స్టెబుల్‌గా మనం ఆలోచించుకోవాలి. అసలు మనం ఏంటి? మనం ఎక్కడున్నాం? మనకంటూ ఒక మనసుంది. మనం ఒక మనుషులము. మనకంటూ ఒక యాంబిషన్, ఒక గోల్ అన్నీ ఉన్నాయి. దాని తర్వాత పక్కన వాళ్ళని చూసి ఆ ఈగో ఫీలింగు, వాడు పైకి ఎదుగుతున్నాడు, నాకేంటి? ఇవన్నీ అసలు ఎందుకో నాకు అర్థం అవ్వట్లే. మనమేమన్నా ఇక్కడ పర్మనెంట్‌గా ఉండబోతున్నామా? లేదే అది అందరికీ తెలిసిన సత్యమే. పుట్టినవాడు పోతాడు. అందరూ చెప్తారు. అదేదో నేను వేదాంతం చెప్పట్లేదు. కానీ రియాలిటీ చెప్తున్నా. అందరూ అర్థం చేసుకోండి. మీ గోల్, మీ అచీవ్‌మెంట్ ఏదో పైసలు కమాయించాలని దడ 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 పరిగెడతా ఉన్నారు కదా! ఆ పరిగెత్తడంలో మీ హెల్త్ ఎంత పాడవుతుంది? ఫస్ట్ థింగ్ అది చూసుకోండి. అండ్ ఆ ఫ్రస్ట్రేషన్ వేరే వాడు ఇంకా ఎక్కువ కమాయిస్తున్నాడు. నేనేం కమాయించట్లేదు. అది ఒక దిమాగ్ ఖరాబ్ కదా! అందుకే స్టెబుల్‌గా ఉండి అసలు మీరేంటో మీరు ఆలోచించుకోండి. మీరు ఏం చేస్తున్నారు? మీ హెల్త్ ఎంత పాడవుతుంది? మీ ఇగో వల్ల, మీ కోపం వల్ల మీరు హెల్త్ పరంగా కూడా చాలా స్పాయిల్డ్ అవుతూ ఉంటారు కదా! అవన్నీ కాదు. రిలాక్స్‌గా ఉండిపోయి మార్నింగ్ ఒక 1 అవర్ మీరు యోగా చేయండి, ఎక్సర్‌సైజ్ వాటెవర్ ఏమైనా చేయండి. వాకింగ్ అయినా ఓకే పర్లేదు. ప్రాణాయామం అయినా ఓకే పర్లేదు. మీరంటే ఏంటో తెలుసుకోండి. అది